హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. ఈరోజు మనం ఎద్దనపూడి సులోచన రాణి గారి సంయుక్త అనే నవల వినబోతున్నాం. సంయుక్త కథ ఇలా మొదలవుతుంది. మీరు శాంతం నా మాట వినకుండానే అలా కాదు వీల్లేదు అనేస్తే ఎలా? ఎర్రబడిన ముఖంతో అభిమానంగా అంది అరుణ. చంద్రం భార్య వైపు చిరుకోపంతో చూశాడు. ఇంకా ఎంతసేపు వినమంటావు? ఉపోద్ఘాతంలోనే నీ ఆలోచన ఏమిటో తెలిసిపోతుంటే. వింత ఏమిటో కానీ నాలో ఆలోచన అనేది అంకురించకముందే అదేమిటో మీ మనసు ఇట్టే గ్రహించేస్తుంది. కిందటి జన్మలో బహుశా మనస్తత్వ శాస్త్రం మీ అభిమాన విద్య అయి ఉంటుంది. పొరపాటుగా ఈ జన్మలో ఇంజనీర్ అయిపోయారు నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది. నీ మెప్పుకోలికి నేనేం పొంగిపోవడం లేదులే అన్నట్టు చంద్రం ముఖం తిప్పుకున్నాడు. దూరంగా నిలబడి ఉన్న అరుణ ఇక లాభం లేదన్నట్టు అతను కూర్చున్న మంచం దగ్గరగా వచ్చింది. భుజం మీద చెయ్యి వేసి అనునయంగా, నా మనసులో మాట మీరెంత గ్రహించగలిగినా ఈసారి నా నోటితో చెప్పబోయేది కూడా కాస్త విని తీరాలి అంది. భుజం మీద పడిన చేతిని విసురుగా తోసేశాడు చంద్రం. ముఖం చిరాగ్గా అప్రియంగా పెట్టుకున్నాడు. అనుకోకుండా అతను చూపిన ఈ నిర్లక్ష్యానికి అరుణవదనం చిన్నబోయింది. అయినా పట్టు విడవకుండా అడిగింది. వెళ్లే రోజు కలుపుకొని చూసినా పట్టుమని 10 రోజులు లేవు. ఇంత మాత్రానికే మీరు? కూర్చున్న చంద్రం మంచం మీద నుంచి హఠాత్తుగా లేచిపోవడంతో మధ్యలోనే ఆగిపోయింది. అతను మారు మాట్లాడకుండా స్టాండ్ దగ్గరికి వెళ్ళి బట్టలు మార్చుకోసాగాడు. వెనుక నుంచి నిష్ఠూరంగా అంది. బాబాయి ఉత్తరం మీరు స్వయంగా చూసి కూడా ఇలా మాట్లాడటం నాకేం బాగాలేదు. ఆడదిక్కులేని ఆ ఇంట్లో నేను వెళ్లే వరకు ఏ పని జరగదన్న సంగతి నాకొక్కదానికే తెలుసు. అబ్బా, నిజంగా ఏం ఆడవాళ్ళు! ఇంత విచిత్రమైన జాతి ఈ సృష్టిలో ఇంకోటి ఏదీ లేదేమో అనిపిస్తుంది. 6 నెలల క్రితం వరకు ఆయన పేరు చెబితేనే మండిపడే పెద్ద మనిషివి ఇవాళ ఇంత ఆప్యాయత ఒలకబోయటం చూస్తే. భర్త వెటకారానికి అరుణ కళ్ళలో రోషం తొంగి చూసింది. అదే ఇంకోసారి అయితే అంతెత్తున ఎగిరిపడి నా ఇష్టం, నా అభిప్రాయాలు నా మనసుకి నచ్చిన విధంగా గంటకో రకంగా కాదు, నిమిషానికో రీతిగా క్షణానికో తీరుగా మార్చుకుంటాను. మీరెందుకు మధ్యలో మీరెవరు అడగడానికి అని నిలదీసేది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అసలే ఏ సాకు దొరుకుతుందా పోట్లాట పెట్టుకుని ఎగ్గొట్టేద్దామా అని చూస్తున్నాడతను. అలాంటి అవకాశం ఇచ్చే తెలివి తక్కువ మనిషేం కాదు తను. అందుకే రోషం దాచుకొని నచ్చని చెబుతున్నట్టుగా అంది. ఇది మరీ బాగుంది. మనిషన్న తర్వాత మారకుండా ఎలా? కాలం మన మీద వెదజల్లిన సంఘటనలకి అనుగుణంగా ఊసర వెళ్ళేలా రంగులు మార్చుకుంటూ పోకపోతే ఈ బ్రతుకు ఎంత దుర్భరం అవుతుందో మీకేం తెలుసు? కొంతమంది ఉంటారనుకోండి, బండరాళ్లలా ఎప్పటికీ ఒకే రకంగా. ఎంత జాగ్రత్తగా మాట్లాడాలనుకున్నా అనుకోకుండా నోరు జారి ఎత్తుపొడుపు రానే వచ్చేసింది. క్షణంసేపు పెదవులు బిగబట్టి చంద్రం వైపు నుంచి ఎంత ఘాటైన విమర్శ వినాల్సి వస్తుందోననే భయంతో ఎదురు చూసింది. బట్టలు వేసుకోవడం పూర్తి చేసిన చంద్రం డ్రెస్సింగ్ టేబుల్ మీదున్న దువ్వెన కనిపించకపోవడంతో దానికోసం అటూ ఇటూ వెతుకుతున్నాడు. అరుణ నోటి నుంచి అప్రయత్నంగా వెలువడిన ఈ వ్యంగ్యం అతన్ని తాకిందో లేదో కానీ సమాధానంగా జవాబు మాత్రం ఏమీ రాలేదు. ఎదురుగుండా ఫ్యాన్ పెట్టుకునే స్టూలు మీద ఉన్న దువ్వెన తీసుకువెళ్ళి అతనికి అందించింది. అందిస్తూనే చెప్పింది, అప్పట్లో ఆయన మీద నాకు పీకల వరకు కోపం ఉన్నమాట నిజమే. ఆ మాట నేనేం కాదనడం లేదుగా. బాబాయ్ మన పెళ్లికి ఒప్పుకోలేదు. పైనుంచి మీ పట్ల అమర్యాదగా కూడా ప్రవర్తించాడు. అప్పుడు మీ వ్యక్తిత్వం ఏమిటో మీరేమిటో ఆయనకి అర్థం కాలేదు. క్రమేపీ తెలుసుకున్నాడు. తెలుసుకొని మనసు మార్చుకున్నాడు. మిమ్మల్ని గుర్తించడం నేర్చుకున్నాడు. అంతటితో నేను నా స్వభావం మార్చుకున్నాను. ఇందులో తప్పేముంది? అద్దం ముందు నిలబడి తలదువ్వుకుంటున్న చంద్రం నోటి నుంచి దీనికి కూడా సమాధానం రాలేదు. చెప్పండి, మాట్లాడరేం? ఏం మాట్లాడమంటావు? అరుణ చాలాసేపటి నుంచి బలవంతంగా తెచ్చిపెట్టుకున్న సహనం సడలిపోయింది. అసలు తను చెప్పేది ఆలకిస్తున్నాడో లేదోననే అనుమానం వచ్చేసరికి ఆవేశం ముంచుకొచ్చింది. కోపం తాటి ప్రమాణానికి లేచింది. నేనింతసేపు వాగేదేమిటి? అసలు ఒక్క మాటలో తేల్చి చెప్పండి. నేనీ పెళ్లికి వెళ్ళాలా వద్దా? నువ్వేం నిర్ణయించుకున్నావు? శాంతంగా అడిగాడు చంద్రం. నేను వెళ్ళటానికే నిశ్చయించుకున్నాను మొండిగా అనేసింది అరుణ. కూర్చుని కాలికి మేజోడు తొడుక్కోబోతున్న చంద్రం ఈ మాట వినగానే దాన్ని దూరంగా విసిరేసి లేచి నిటారుగా నిలబడ్డాడు. భార్య ముఖంలో తీక్షణంగా చూస్తూ అడిగాడు, అలాంటప్పుడు మళ్ళీ నన్నడగడం దేనికి? ఏకంగా బయలుదేరే ముందు చెబితే సరిపోయేదిగా. ఇలాంటి పైపై మొహమాటాలన్నా లేనిపోని మెహర్బానీలన్నా నాకు చెడ్డ అసహ్యం అన్న సంగతి నీకు తెలియదు?
వెళ్ళదలుచుకున్న దానివి నిక్షేపంలా వెళ్ళు, ఉండదలుచుకున్నన్ని రోజులు ఉండు, నాకేం అభ్యంతరం లేదు అంటూనే బూటు వేసుకునే ప్రయత్నం మానేసి గోడవారగా ఉన్న చెప్పులు తొడుక్కొని గబగబా బయటికి వెళ్ళిపోయాడు. మధ్యలో రెప్పపాటు కాలం ఆగి, నేను వచ్చేసరికి పొద్దుపోతుంది, భోజనానికి నా కోసం చూడొద్దు అనేసి వెళ్ళిపోయాడు. అరుణ కళ్ళలోకి నీళ్లు తిరిగినంత పనయింది. మంచం మీద నీరసంగా కూలబడింది. ఏమైంది తనకి? ఎప్పుడు చూసినా సరదాగా నవ్వుతూ సరసంగా ఉండే మనిషికి హఠాత్తుగా ఏమొచ్చింది? తను తెచ్చిపెట్టుకున్న నమ్రత, ఈ సరసత్వం ఇదంతా అతన్ని ఒప్పించటానికేనని మొదటే గ్రహించేసిన అతను సున్నితంగా రెచ్చగొట్టి వెళ్ళిపోయాడు. అయినా భర్త అనవసరంగా అకారణంగా ఇలా ఎందుకింత మొండి పట్టుదల పడుతున్నాడో అసలు సంగతి తనకి తెలుసు. అభిమానధనుడైన అతను మాటలలో బయటపెట్టకపోయినా ఆత్మీయత నిండిన తన ఆంతర్యం ఆ మాత్రం గ్రహించలేదా? పెళ్లి అయిన ఈ 4 సంవత్సరాలలో ఇద్దరూ ఒకళ్ళని వదిలిపెట్టి ఇంకోళ్ళు ఒక్కరోజు కూడా ఉండలేదు. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్లేవాళ్ళు. ఇద్దరిలో ఏ ఒక్కరికి సమయం అవకాశం కుదరకపోయినా రెండో వారు మానేసేవారు. ప్రాణ స్నేహితురాలి పెళ్లికి రమ్మనమని శుభలేఖ వస్తే భర్త ఆఫీసులో సెలవు దొరకలేదని అరుణ మానేసింది. ఒంటరిగానైనా సరే పెళ్లికి వెళ్లాలని ఎంతగానో అనిపించినా అతని మనసు గ్రహించుట చేత పెదవి కదిపి అడగలేకపోయింది. ఆ విధంగా అదొక్కసారే కాదు, 2-3 సార్లు వరుసగా జరిగింది. ఇంకా ఎన్నిసార్లు జరిగేదో కూడా. కానీ హఠాత్తుగా అరుణకి మధ్య జ్ఞానోదయమైంది. దాదాపు 1 నెల రోజుల క్రితం ఆంధ్రుల అభిమాన రచయిత్రి అయిన సంయుక్త వ్రాసిన జీవిత బాంధవ్యాలు పుస్తకం చదువుతుంటే పంక్తుల మీద నిలిచిపోయింది. అందులో కథ ద్వారా రచయిత్రి చెప్పిన మాటలు, భార్యాభర్తల మధ్య సంబంధం అతి సున్నితమైంది. ఇద్దరినీ ఒకటిగా చేసే అనురాగసుధ నిత్య నూతనంగా పరిమళిస్తూ ఉండాలంటే భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు వియోగం చాలా అవసరం. ఎడబాటులో తీపి, దూరంగా ఉన్నప్పుడు కావాలి అని కోరుకునే ఆరాటం ఎప్పటికప్పుడు కొత్తగా అనిపించేలా చేస్తాయి. అరుణ నవల సంగతి మర్చిపోయి చెంపన చేయి చేర్చుకుని దీర్ఘాలోచనలలో పడిపోయింది. ఒక్కసారి పెళ్ళైన 4 సంవత్సరాలు తరచి తరచి చూసుకుంది. ఎక్కడా ఇద్దరి మధ్య ఒక చిన్న ఎడబాటు లేదు. చంద్రం తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోయారు. అతనికి నా అనేవాళ్ళెవరూ లేరు. స్నేహితుల దగ్గర మంచితనంతోనూ, తెలిసిన వాళ్ల దగ్గర మర్యాదతోనూ ఎలాగో అవస్థపడి ఇంజనీరింగ్ అయింది అనిపించుకున్నాడు. డిగ్రీ చేతికి వచ్చేసరికి ఉన్న పెంకుటిల్లు పోగా 2,000 రూపాయల అప్పు మిగిలింది. అప్పిచ్చిన వాళ్ళు తప్ప అతని యోగక్షేమం కనుక్కునే వాళ్ళు ఇంకెవరూ లేరు. అరుణ తండ్రి క్యాన్సర్తో చనిపోతున్నాడని తెలుసుకున్నప్పుడు తమ్ముడైన గోపాలాన్ని పిలిచి ఆయన చేతికి ఆస్తిని, కూతుర్ని, భార్యని అప్పచెప్పి తృప్తిగా ప్రాణం వదిలాడు. గోపాలం అన్నగారి మాటని వమ్ము చేయలేదు. వదినగారిని స్వంత తోబుట్టువులా, అన్న కూతుర్ని కన్న తండ్రి కంటే మిన్నగా ఆదరించాడు. నీతికి నిజాయితీకి మారుపేరైన ఆయన అరుణ ఆస్తిని అరుణకు యుక్త వయసు వచ్చేసరికి 4 అభివృద్ధి చేశాడు. గోపాలం భార్య చనిపోయినా కూడా 10-15 సంవత్సరాలు అయ్యింది. ఆయనకి ఒకే ఒక్క కొడుకు శంకరం. అరుణ తల్లి సాధారణంగా మరిది ఎదుటకి వచ్చేది కాదు. అందుకే దాదాపు బుద్ధి తెలిసినప్పటి నుంచి అరుణ ఆ ఇంటి ఆడపెత్తనం వహించింది. అరుణ కాలేజీ చదువు ముగిస్తే గాని వివాహం తలపెట్టనని వదినగారికి ఖచ్చితంగా చెప్పేశాడాయన. అరుణ కాలేజీ చదువు ముగిసింది. గోపాలం గారు తీవ్రంగా వరాన్వేషణ ప్రారంభించారు. పుష్కలంగా ఉన్న ఆస్తితో పాటు అపరంజి బొమ్మలా ఉన్న అరుణకి అన్ని విధాలా యోగ్యుడైన వ్యక్తి దొరకాలంటే కొంచెం కష్టమే అయ్యింది. ఎన్ని సంబంధాలు చూసినా ఒకదానికి మరొకదానికి పొంతన లేక ఏదో ఒక లోటు కనిపించసాగింది. కూతురి పెళ్లి కోసం కలవరిస్తూనే తల్లి గుండెపోటు వల్ల ఓ రోజు హఠాత్తుగా మరణించింది. తల్లిపోయిన కొత్తలో ఆ లోటుని మర్చిపోవటం కోసం అరుణ తరచుగా స్నేహితురాలైన వనజ ఇంటికి వెళ్తూ ఉండేది. వనజ కుటుంబానికి ఆప్తుడు చంద్రం. వనజకి చంద్రం అంటే సోదరభావం ఉంది. ఇంజనీరింగ్ కోర్స్ ఆఖరి సంవత్సరంలో ఉన్న చంద్రం చివరికి డబ్బుకి మరీ ఇబ్బంది పడుతున్నాడని వనజ ద్వారా తెలుసుకున్న అరుణ అతనికి తను సాయపడటానికి నిశ్చయించుకుంది. కానీ చంద్రం ఒప్పుకోలేదు. ఓ మాదిరి పరిచయం కూడా లేని వ్యక్తి దగ్గర నుంచి, అందులో ఆడపిల్ల దగ్గర నుంచి ఎంత విషమ పరిస్థితులైనా సరే సాయం తీసుకోలేనని నిర్మోహమాటంగా చెప్పేశాడు. అరుణకి మొదటి చూపులోనే అతని పట్ల గౌరవం ఏర్పడింది. అది ఈ సంఘటనతో అభిమానంగా మారి ఆత్మీయతగా వృద్ధి చెందసాగింది. రాను రాను అతనంటే ఓ విధమైన ఇష్టం కలగడం, సాధ్యమైనంత ఎక్కువసేపు అతని సాన్నిహిత్యంలో గడపాలని మనసు బువ్విల్లూరడం అరుణ గుర్తుంచుకుంది. కలవారి పిల్ల, అందులో నూరే కారం లాంటి స్వభావం కల అమ్మాయికి తనంటే ఆసక్తి ఏర్పడటానికి కారణమేమిటో చంద్రానికి తెలియలేదు.
మొదట్లో చాలా వరకు అతను ముభావంగా ఉండేవాడు. కానీ క్రమేపీ అరుణ చూపించిన అనురాగంతో అతని సంకోచం పటాపంచలైంది. ఇద్దరూ చేరువయ్యారు. మనసులు విప్పి మాట్లాడుకున్నారు. ఆంతర్యాలు ఏకమైనాయి. ఓ శుభముహూర్తాన అరుణ చంద్రాన్ని తీసుకెళ్లి బాబాయికి పరిచయం చేసింది. అరుణ కాఫీ తీసుకురావటానికి లోపలికి వెళ్లిన 10 నిమిషాల్లో చంద్రం స్థితిగతులు తెలుసుకున్న గోపాలంగారు ముఖం కంటు పెట్టుకుని మిగతా సమయాన్ని ముభావంగా గడిపేశారు. ఆ రోజు రాత్రి అరుణ నిలువెల్లా ఆవరించుకున్న సంతోషాన్ని ఎలాగో వదిలించుకుని పినతండ్రి ముందు తన మనసులో మాట బయటపెట్టింది. ఆయన ఇదేదో ముందే గ్రహించిన మనిషిలా కించిత్తు కూడా చలనం లేకుండా తాపీగా అసలు విషయం వదిలేసి ప్రపంచపు తీరుతెన్నులు ఏకరువు పెట్టారు. అరుణకి అమాయకురాలివని పసిపిల్లవని గుర్తు చేశారు. చివరికి చంద్రానికి నీ మీద ఉన్న మోజుకి అసలు కారణం ఆస్తి అని తను కనిపెట్టేసి ఆ రహస్యాన్ని అరుణకి తెలియజేస్తున్నట్లు మాట్లాడారు. ఒకవేళ తన అభిప్రాయం పొరపాటయి చంద్రం నిజంగా మంచివాడే అయినా అతనికి అరుణని భార్యగా పొందగలిగిన అర్హత, హోదా లేదని, కాబట్టి తనకేమాత్రం ఇష్టం లేదని తేల్చి చెప్పేశాడు. తలవంచుకొని కాలిబొటన వేలు నేల మీద రాస్తూ కళ్ళనీళ్లు నిగ్రహించుకుంటూ నిలబడిన అరుణని సరిగా గమనించలేదు. దాదాపు నెల రోజులు ఏం జరగలేదు. అరుణ ఇంట్లోంచి బయటికి వెళ్లడం కూడా తగ్గించేసింది. గోపాలంగారు సంతోషించారు. సాధ్యమైనంత త్వరలో అరుణ పెళ్లి చేయటానికి నిశ్చయించారు. సంబంధాలు చూడసాగారు. ఒక సంబంధం వచ్చింది. రేపు ఉదయం ఫలానా వాళ్ళు నిన్ను చూడటానికి వస్తారని చెప్పటానికి వెళ్ళినప్పుడు అరుణ ఇంట్లో లేదు. అరుణ కోసం ఆదుర్దాగా కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఎదురు చూస్తుండగా సాయంత్రానికి అరుణ చంద్రంతో కలిసి వచ్చి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం అని చెప్పింది. అరుణ తుపాకీ చూపించి నిన్ను కాలుస్తున్నాను బాబాయ్ అని చెప్పిన ఆయన నిర్ఘాంతపోయేవారు కాదేమో. ఆశ్చర్యాన్నించి తేరుకున్న మరుక్షణం అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. ఆయన కోపమంతా చంద్రం మీద విరుచుకుపడింది. అయితే నేననుకున్నట్టు అక్షరాల నువ్వు అలాంటి వాడివేనన్నమాట. పెళ్లికి నేను ఒప్పుకోనని తెలిసి దాన్ని మాయబుచ్చి బుట్టలో పెట్టావా? ఇది నీకు మంచి పనేనా? ఇలా అడ్డతోవలు తొక్కేందుకు నీకు సిగ్గెలా లేకపోయింది? అంత చాతనైన వాడివైతే, నిజంగా మగసిరి కలవాడివైతే నాకు నచ్చచెప్పి నన్నెలాగో ఒప్పించి ఉండేవాడివి. ఈ కాస్తలో ఎక్కడ చేయిజారిపోతుందోనని భయపడి దొంగచాటుగా 3 ముళ్ళు వేశావా? ఇలాంటి వాడివి ఎంతకైనా తెగించగలవు, ఏదైనా చేయగలవు. నిజం చెప్పు, నీకు పిల్లదాని మీద మక్కువ, దాని ఆస్తి మీద? అరుణ ఓ చెంప వారిస్తున్నా వినకుండా గబగబా పిడుగుల వర్షం కురిపించేశాడు. అన్యాయంగా ఆరోపించబడుతున్న ఈ మాటలన్నిటినీ 2 చెవులతో వింటున్న చంద్రం చెల్లించకుండా రాయిలా నిలబడ్డాడు. అతని కళ్ళలో ఎర్రజీరలు తొంగి చూసినాయి. గుప్పెళ్లుగా బిగుసుకున్న చేతుల్లో, బిగించిన దవడల్లో అతను ఎంత శక్తిని ఉపయోగించి కోపాన్ని ఆపుకుంటున్నాడో, అవమానాన్ని దిగమింగుతున్నాడో అరుణ ఒక్కచూపులోనే గ్రహించింది. పైన ఉన్న జరి ఉత్తరీయం తీసి విసురుగా దులుపుతూ గర్జిస్తున్నట్లు అన్నాడు. గోపాలం, పోపో, ఈ క్షణం నుంచి నీ పిల్లానికి చిల్లిగవ్వ ఆస్తి లేదు, ఉండడానికి నీడలేదు, కట్టుకోటానికి మరో చీర లేదు. ఏం చేసుకుంటావో చెయ్యి. ఆయన మాట్లాడడం పూర్తయిన తర్వాత చంద్రం అరుణ వైపు తిరిగి నిశ్శబ్దంగా అన్నాడు. విన్నావుగా ఆ మాటలు? నేను మునగాడినే అవుతానేమో, వంచకుణ్ణి అయినా అవ్వచ్చు. మరోసారి బాగా ఆలోచించుకో. వస్తావా, ఇక్కడుంటావా అన్నాడు. అరుణ నిశ్శబ్దంగా అతని చెయ్యి పట్టుకుని బయటికి వచ్చేసింది. అరుణ తలుచుకుంటే గోపాలం ఉండే ఇంటితో సహా గోళ్ళూడగొట్టి లాక్కోగలిగేదే. కానీ అంత అవమానం పొందిన తర్వాత, తండ్రి కంటే మిన్నగా పెంచిన బాబాయ్ తనని అర్థం చేసుకోకపోయిన తర్వాత ఆ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా వద్దనుకుంది. పైపెచ్చు ఈనాడు అంతగా అది అభివృద్ధి చెందటానికి చాలా వరకు ఆయన స్వయం శ్రమేనన్న సంగతి కూడా గుర్తు చేసుకుంది. చంద్రం ఇంజనీరింగ్ రిజల్ట్స్ రాకముందు 2 నెలలు, అతను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడని తెలిసిన తర్వాత కూడా మరో 8 నెలలు, దాదాపు సంవత్సరం పాటు ఇద్దరూ నానా యాతనలు పడ్డారు. అరుణ స్నేహితురాలింట్లో వెనుకవైపుగా ఉన్న చిన్న గదిలో తినీ తినక గర్భదరిద్రం అంటే ఏమిటో, అది మనుషుల్లో కల సున్నితమైన భావాలని ఎలా మార్చి మసి చేస్తుందో అనుభవంలో గ్రహిస్తూ, అయినా సరే ఆ గాలి తామిద్దరికీ సోకకుండా జాగ్రత్త పడుతూ ముళ్ళ కంపల మధ్య నడకల, ఎర్రటి ఎండలో, ఎడారిలో పరుగుల రోజులు ఎలాగో వెళ్ళబుచ్చాడు చంద్రం. నిరంతర అన్వేషణకి ఫలితంగా హైదరాబాద్ దగ్గరున్న రామచంద్రాపురంలో ఉద్యోగం వచ్చింది. క్వార్టర్స్ దొరికాయి. అనుకోకుండా జీవితం స్థిరపడిపోయింది. గడిచిన 10 నెలలు భయంకరమైన పీడకలలా మర్చిపోయే శాంతి లభించింది. నూతన వాతావరణంలో కొత్త వ్యక్తుల మధ్య కొత్త జీవితాన్ని సృష్టించుకున్నారు.
అరుణను ఆనాడు అలా కర్కశంగా బయటికి పంపేసిన గోపాలం గారు వాళ్ళెలా ఉన్నది తెలిసినా వాళ్ళ ద్వారా ఆరాలు తీస్తూనే ఉన్నాడని విన్న అరుణ మండిపోయింది. వెంటనే పినతండ్రికి తల తిరిగేటంత ఘాటుగా ఉత్తరం రాసింది. అందులో చివర, నీ ఆస్తి నాకేం అవసరం లేదు, అంతకి 1,000,000 రెట్లు గల భాగ్యం నాకు లభించింది. అయినా బాబాయ్, ఇంత పెద్ద వయసులో నీకిదేం బుద్ధి? నాకు నచ్చిన వాడిని, అందులో చంద్రం లాంటి వాణ్ణి సమర్థుణ్ణి చేసుకుంటే నీ సంపదకేదో ముప్పు వస్తుందని భయపడ్డావు, అంతేనా? నీకు నచ్చిన ఏ వెర్రి నాగమ్మనో నేను కట్టుకుంటే నీకు సంతోషంగా ఉండేదనుకుంటా. ఆస్తి మీద నీకింత మమకారం ఉందని ఆలోచన మాత్రంగానైనా నా చెవిన వేస్తే సంతోషంగా సర్వం నీకే ఇచ్చి ఉండేదాన్ని. ఇప్పుడైనా నాకేం పర్వాలేదు. నా భర్త నాకన్నీ ఇవ్వగల సమర్థుడు. నా బీరువాలో ఇప్పుడు నాకు కావలసినవన్నీ చీరలున్నాయి. ఉండటానికి పెద్ద ఇల్లుంది. మాకే లోటు లేదు. నీకు నీ డబ్బుకి ఓ పెద్ద నమస్కారం. మా పేరు ఎత్తకు. అట్లా వ్రాసిన ఉత్తరాన్ని సగర్వంగా భర్తకి చూపించింది అరుణ. పోనిద్దు, జరిగిందేదో జరిగిపోయింది. పెద్దవాడు, ఆయన మనసు మళ్ళీ బాధ పెట్టడం దేనికి? మనకిష్టం లేకపోతే మొదలకుండా ఊరుకుంటే సరిపోలా? మృదువుగానే మందలించాడు. అరుణ హెచ్చరించిన ఉత్తరం పోస్టులో వేయనే లేదు. ఎప్పుడో గుర్తుకు వచ్చినప్పుడు టేబుల్లోంచి తీసి అరుణ ఎదుటే చించేశాడు. అరుణ గువిసిన అంతగా ఏం మాట్లాడలేదు. రోజులు గడిచాయి. గోపాలంగారే ఓసారి స్వయంగా చంద్రం పేరిట ఉత్తరం రాశాడు. తను తొందరపడిన మాట నిజమేనని ఒప్పుకుంటూ ఇద్దరిని ఇంటికి రమ్మనమని ఆహ్వానిస్తూ సాధ్యమైనంత త్వరలో డబ్బుకు సంబంధించిన బాధ్యత స్వీకరించి తనని బంధ విముక్తుణ్ణి చేయమని మరీ మరీ కోరుతూ వచ్చింది ఉత్తరం. చంద్రాన్ని ఎలాంటి సమాధానం రాయవద్దంది అరుణ. అతను తర్వాత ఉత్తరం గురించిన ప్రసక్తి ఎత్తలేదు. విదేశాలలో చదువు ముగించుకొని వచ్చిన శంకరం స్వదేశానికి రాగానే సరాసరి అరుణ ఇంటికొచ్చాడు. అక్కా అని నోటి నిండా ఆప్యాయంగా పిలుస్తున్న అతని పిలుపుకి అరుణ మనసులోని కాఠిన్యం దానంతటా అదే కరిగిపోయింది. శంకరం 4 రోజులున్నాడు. అతను ఉన్నప్పుడే గోపాలం కూడా వచ్చాడు. ఇంటికి వచ్చిన మనిషిని అమర్యాద చేయటం ఎలాగో అరుణకి తెలియదు. చంద్రం కూడా బాగానే కలిసిపోయాడు. అరుణకి ఆనందం లాంటిదే అనిపించింది. విదేశాలకు వెళ్ళొచ్చిన శంకరం తండ్రి నిర్ణయం చేసిన పిల్లనే పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోవటం చూసి అరుణకి కాస్త ఆశ్చర్యం వేసింది. పెళ్లి చూపులకి అరుణ కూడా రావాలని పట్టుబట్టాడు శంకరం. చంద్రం ఇష్టపడలేదు. అరుణ కాస్త అయిష్టంగానే మానేసింది. ముహూర్తం నిర్ణయించారు. 1 రోజుల ముందే రావాలని గోపాలం మరీ మరీ కోరుతూ ఉత్తరం రాశాడు. శంకరం అయితే సరాసరి ఇంటికి వచ్చి, ఇదిగో అక్క, నువ్వు కనుక రాకపోయావంటే పెళ్ళే ఆగిపోతుంది. ఆడపెళ్లివారు వచ్చి మీ ఇంటి ముందు సత్యాగ్రహం చేసే ప్రమాదం వస్తుంది అని శపథం చేసి మరీ వెళ్ళాడు. చంద్రానికి ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఒక్కరోజు కాదు, ఒక్క పూట కూడా సెలవు దొరికేట్టు లేదు. పెళ్లి సమయానికి ముహూర్తం టైంకి వెళ్తే వెళ్దువు గానీలే అంటాడు అతను. ఇంటి ఆడపడుచువి ముందే వెళ్ళాలి అంటుంది అరుణ. ఫలితం ఇద్దరి మధ్య చిన్న అభిప్రాయ భేదం వచ్చింది. అరుణ అంతగా వెళ్లాలని పట్టుపట్టడానికి ఆంతర్యంలో గల అసలు రహస్యం మరో రచయిత్రి జీవన బంధాలు, దాంపత్య జీవితాన్ని గురించి చేసిన ఉపదేశం. ఇప్పట్లో మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. దాన్ని పోనివ్వకూడదని అరుణ ఆరాటం. మధ్యాహ్నం 3ంటికి వెళ్లిన చంద్రం రాత్రి 9ంటికి ఇంటికి చేరుకున్నాడు. వస్తూనే ముందు గదిలో కూర్చొని చూస్తున్న భార్యనే గుర్తించనట్లే సరాసరి లోపలికి వెళ్ళిపోయాడు. బట్టలు మార్చుకుని బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి పడుకున్నాడు. వడ్డించాను, రండి. గది గుమ్మంలో నిలబడి పిలిచింది అరుణ. నాకు ఆకలి లేదు. అరుణ గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అతని నిర్లక్ష్యం సూదులతో గుచ్చినట్లు ఎలా బాధిస్తుందో మొదటిసారిగా అనుభవమైంది. అతను భోజనం చేయందే తను తినదని అతనికి తెలుసు. ఆకలితో పడుకుంటే రాత్రంతా నిద్ర పట్టదని కూడా అతనికి తెలుసు. తెలిసి కూడా కావాలని అన్యాయంగా శిక్షించినప్పుడు ఇక చేసేదేముంది? గిన్నెలు సర్ది వచ్చి ముందు గదిలో కూర్చుంది. ఏమీ తోచలేదు. నిద్ర అసలే రావటం లేదు. కాగితం కలం తీసుకుని వ్రాయటం ప్రారంభించింది. చూడండి, నేనేమి చెప్పినా మీరు వినటం లేదు. పెళ్లికి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను, కానీ నిశ్చయం చేసుకోలేదు. మీరు వద్దంటే మానేస్తాను. కానీ నా ఇష్టానికి వ్యతిరేకంగా ఒక పని చేశానని, మీ అభిప్రాయానికి బానిసనైన క్షణాలు కూడా కొన్ని ఉన్నాయి అనే గరళం లాంటి జ్ఞాపకం మాత్రం నాకు జీవితాంతం మిగులుతుంది. మన దాంపత్యం ప్రపంచంలో చాలామంది లాంటి వాటికంటే పూర్తిగా వేరని నాకు తెలుసు. అందుకే సూటిగా చెబుతున్నాను. మనస్పర్ధలంటే నాకు తగని భయం, అపార్థాలంటే అంతులేని అసహ్యం.
పెళ్ళికి నేను వెళ్ళాలా లేక ఎప్పుడు వెళ్ళాలి ఇదంతా మీ నిర్ణయం మీదనే జరుగుతుంది. నన్ను మన్నించండి. చాలాసేపయింది. అతను పిలవలేదు. అరుణ లేచి వెళ్ళలేదు. పగలంతా బయట బాగా తిరిగిన చంద్రానికి చన్నీళ్ల స్నానం వలన కలిగిన హాయితో కళ్ళమీదికి మత్తులాంటిది వచ్చేసింది. నిద్ర బాగానే పట్టేసింది. అర్ధరాత్రి వేళ హఠాత్తుగా మెలకువ వచ్చేసింది. చేస్తున్న పనేదో సగంలో ఆపేసి కలత నిద్రపోయినటువంటి అనుభూతి కలిగింది. మంచం మీద లేచి కూర్చున్నాడు. టేబుల్ లైట్ వెలుగుతూనే ఉంది. కానీ పక్కన అరుణ లేదు. చప్పున లేచి బయటికి వచ్చాడు. చీకటిగా ఉన్న ముందు గదిలో పడగ్గదిలోంచి టేబుల్ లైట్ ప్రసరింపచేస్తున్న లేత వెలుగులో వెలుగు నీడల మధ్య ఉన్న చిత్తరువులా కుర్చీలో మెడ వెనక్కి వాల్చి అరుణ నిద్రపోతోంది. పొడుగాటి జడ కుర్చీ మీద నుంచి నల్ల త్రాచులా వేళ్లాడుతోంది. పైకెత్తిన గడ్డంతో నిపుణుడైన శిల్పి మలచిన విగ్రహంలా ఉంది. అలా ఉన్న అరుణని చూడగానే అతని గుండెల్లో మృదుమధురమైన భావమేదో ఉవ్వెత్తుగా కెరటాల్లా లేచి విరిగిపడింది. దగ్గరగా వచ్చి ఒక చెయ్యి మెడ క్రింద మరో చెయ్యి మోకాళ్ళ కింద వేసి లేవనెత్తి గదిలోకి తీసుకువచ్చాడు. మంచం మీద పడుకోబెడుతుండగా నేను మెలుకునే ఉన్నాను అన్న స్వరం నిద్రమత్తుగా నీరసంగా వినిపించింది. అదే నేను అడుగుతున్నాను. ఇంత రాత్రి వరకు నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? ఎంత రాత్రయింది? టేబుల్ దగ్గరికెళ్ళి గడియారం చూస్తూ 1:30 అన్నాడు. అరుణ నిట్టూర్పు విడిచింది. అంటే ఆ నరకంలో దాదాపు 4 గంటలు ఉన్నదన్నమాట. అబ్బా, 4 యుగాలైనట్టు అనిపించింది. అతను లైట్ తీసేసి వచ్చి పడుకున్నాడు. అతను ఆశించినట్టు అరుణ దగ్గరికి జరగలేదు. అరుణ ఊహించినట్టు అతని చేయి తన తల క్రింద దిండుగా మారలేదు. శరీరాలు చేరువలో ఉన్నా మనసులు మైళ్ళ దూరంలో ఉన్నాయి. చాలాసేపైన తర్వాత అతడు పిలిచాడు. అరుణా, నిజంగా నిద్రపోయావా? నిద్రపోమ్మన్నారుగా. ఇప్పుడు వద్దంటున్నా, మానేయ్. అరుణ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. పెళ్ళికి నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్స్, నాకేం అవసరం లేదు. కాస్త ఆగి అరుణ చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంటూ మృదువుగా చెప్పాడు. మధ్యాహ్నం నుంచి ఆలోచించాను. నీ పట్టుదల నాకు తెలియంది కాదు. అయినా సరే, నిజంగా నీకు నేను వద్దంటే నువ్వు మానేస్తావు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. కానీ తర్వాత జీవితాంతం బలవంతంగా నీ చేత ఒక పని చేయించానేమోనని అశాంతి నాకు. తప్పనిసరిగా ఒప్పుకున్నాను అనే బాధ నీకు మిగిలే ప్రమాదం ఉంది. అందువల్ల నాకిష్టం లేదు. అరుణ గుండెలు కొట్టుకున్నాయి. నిజంగా ఇతనిలో ఏ దివ్యదృష్టి అయినా లేదు కదా? అతనింకా చెబుతూనే ఉన్నాడు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే నువ్వు మనస్ఫూర్తిగా కావాలి అనుకున్న దాన్ని చేసేయి. నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం పెట్టుకోవద్దు. కానీ చేసే ముందు నాకు చెప్పటం మాత్రం మర్చిపోకూడదు, సరేనా? అరుణకి ఏదైనా చెప్పాలనిపించింది. కానీ ఏం చెప్పాలో తోచలేదు. 5 నిమిషాలు గడిచిన తర్వాత నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలోంచి మంద్రస్థాయిలో మృదుమధురంగా వీణని మీటుతున్నట్టు వినిపించింది అతని స్వరం. అరుణ, ఈ ప్రపంచంలో ఏదైనా చేయగలనేమో గాని నీ మనసు మాత్రం నొప్పించలేను. నిన్ను నిరాశపరిచే కంటే ఈ కంఠంలో ప్రాణం లేకుండా పోవటం నాకు తేలికగా అనిపిస్తుంది. అరుణ నిగ్రహం సడలింది. కోపం పటాపంచలైంది. చప్పున తలెత్తి అతని వక్షస్థలం మీద తల ఆనించుకుంది. కళ్ళు చెమర్చినాయి. చాలాసేపు అతను అరుణ జుట్టుని చెంపలని నిమురుతూ ఉండిపోయాడు. ఆకలి, బాధ అన్నీ ఆ స్పర్శతో కరిగిపోయినట్టే అనిపించింది. అరుణకి శాంతి పొందిన మనసు విశ్రాంతిగా భావించటంతో కళ్ళ మీదికి అలసట మత్తుగా ఆవరించుకోసాగింది. ఆమె చెంపల మీదికి వదులుగా జారిన జుట్టుని చేత్తో తప్పించి సున్నితంగా చెవి పట్టి మెలిపెడుతూ నిర్లక్ష్యం మిళితమైన కంఠంతో గంభీరంగా నిదానంగా మళ్ళీ చెప్పాడు. కానీ చూడమ్మాయ్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ నా బలహీనతగా నువ్వు కల్లో కూడా భావించకూడదు. భావించావో బాగా గుర్తుంచుకో. నువ్వెప్పుడు దీన్ని నా మీద అంకుశంగా తీసుకుని ప్రయోగించాలని చూస్తావో అప్పుడు నేను నీ మీద కాస్త కూడా కనికరం చూపించను. ఒట్టి అడవి మనిషిలా మారి నిన్ను ఎన్ని విధాలా వేధించాలో అన్ని విధాలా వేధిస్తాను. బాగా గుర్తుపెట్టుకో. అదుగో అదుగో, అనురాగాన్ని అహంకారం మింగేస్తోంది. మనసులోనే అనుకున్న అరుణ పైకి మౌనంగా మాట్లాడకుండా ఉండిపోయింది. ఒంటరిగా రైలు దిగిన అరుణని చూసి గోపాలంగారు ఆత్రంగా, అదేమిటి ఒక్కదానివే వచ్చావే, అల్లుడెక్కడా అని అడిగాడు. సెలవు దొరకలేదు బాబాయ్ అంది అరుణ. నిజమేనా లేక అనుమానంగా చూశాడాయన. నిజంగానే. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ఇంటిలో అడుగు పెడుతున్న మొదటి క్షణంలో అరుణ కళ్ళు చెమ్మగిల్లినాయి.
అరుణ ఊహించినట్లుగానే ఎక్కడి పనులు అక్కడ ఉన్నాయి. వెంటనే ఇంటి బాధ్యతనంతటినీ 2 చేతుల్లోకి తీసుకుని పెళ్లికి కావలసిన ఏర్పాట్లలో మునిగిపోయింది. ఊరు చేరగానే క్షేమంగా చేరానని తెలుపుతూ వ్రాయటం మినహాయించి మళ్లీ భర్తకి మరో ఉత్తరం రాసేందుకు తీరుబడి చిక్కలేదు. పెళ్లి 2 రోజుల్లోకి వచ్చినా చంద్రం రాకపోవటం చూసి శంకరం వైరిచ్చాడు. సమాధానంగా రావటానికి వీలుపడదని ముక్తసరిగా ఉత్తరం రాసి ఊరుకున్నాడు. అరుణకి పెళ్ళైన తర్వాత మొదటిసారిగా భర్త మీద కోపం లాంటిది వచ్చింది. శంకరం అత్తగారు సామాన్య కుటుంబీకులే అయినా ఉన్నంతలో వాళ్ల స్థితికి తగినంతలో అతిథి మర్యాదలకిలాంటి లోటు రాకుండా మన్ననలు జరిపించారు. ప్రతి చిన్న సంఘటన నిరాడంబరంగానే అయినా చూడముచ్చటగా, వేడుకగా, సరదాగా గడిచిపోయింది. కలకలలాడుతున్న పెళ్లి పందిరి మధ్య హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ సందడిగానే ఉన్న అరుణ మనసు మధ్య మధ్య చంద్రం సాన్నిహిత్యంగా లేని చోటు గుర్తిస్తూనే ఉంది. అతను వస్తే ఎంత బాగుండేది. జీవితంలో ఒక మధురమైన ఘట్టానికి తామిద్దరూ ఎలా దూరమైనారో తెలిసేది. ఈ సందడి, ఈ అలంకరణ రిజిస్టర్ మ్యారేజ్లో ఎక్కడ్నుంచి వస్తుంది? భోజనాలైనాయి. మగపెళ్లి వారి తాలూకు ఆడవాళ్లంతా వాళ్ల కోసం ప్రత్యేకంగా కేటాయించబడిన గదిలో కూర్చొని తాంబూలం సేవిస్తున్నారు. దాదాపు 15 రోజుల తర్వాత అరుణ తీరికగా కూర్చొని హమ్మయ్య అనుకుంది. భుజాల మీద నుంచి ఏదో బరువు దింపుకున్నట్లుగా అనిపిస్తోంది. అరుణ కూర్చొని ఉన్న గదికి ఎదురుగుండా ఉన్న పెద్ద హాల్లో దూరంగా ఓ 15-20 మందికి తక్కువ కాకుండా ఆడవాళ్ల గుంపొకటి కనిపించింది. వాళ్ళంతా వలయాకారంగా గుమిగూడి దేనినో చూడడానికి ఆతృత ప్రకటిస్తున్నారు. ఏమిటది? వెండి పళ్ళెంతో తాంబూలం తెచ్చి తనకందిస్తున్న అమ్మాయిని కుతూహలంగా అడిగింది అరుణ. 2 జడలు వేసుకుని సాధన హెయిర్ కటింగ్తో ఉన్న ఆ అమ్మాయి ఒక్కసారి వయ్యారంగా భుజం మీద నుంచి మెడ తిప్పి చూసి, అదా సంయుక్త వచ్చారు, ఆవిడని చూడాలని, పరిచయం చేసుకోవాలని వాళ్ళ ఆర్భాటమంతా అంది నిర్లక్ష్యంగా. సంయుక్త ఎవరు? కథలు వ్రాసే ఆవిడే? అరుణ నమ్మలేనంత ఆశ్చర్యంగా అడిగింది. ఆవిడే. ఆంధ్రదేశంలో ఇంకెంతమంది సంయుక్తలున్నారు? మీకు కూడా కథల పిచ్చి ఉందా? ఏం మీకు లేదా? అరుణ విస్మయంగా అడిగింది. 2 జడలు వేగంగా ఊగేంత గట్టిగా తలూపింది. ఆ అమ్మాయి నాకు తెలుగు నవలలన్నా, తెలుగు సినిమాలన్నా ఎలర్జీ. అరుణ చాలా సానుభూతిగా చూసింది. పాపం మళ్ళీ తెలుగమ్మాయివే తెలుగు మాట్లాడడం ఎలర్జీ కాదా అనుకుంది మనసులో. ఆ అమ్మాయి అంతటితో వదిలి వెళ్ళిపోలేదు. ఇంకోసారి భుజం మీద నుంచి కళ్ళు తిప్పి హాల్లోకి చూసి కనుబొమ్మలెత్తి పెదవి విరుస్తూ, అందులో ఈవిడన్నా ఈవిడ కథలన్నా మరీ తలనొప్పి అంది. ఎందుకో తెలుసుకోవచ్చా? నిరభ్యంతరంగా. మొదటిది, ఆవిడ అసలు పేరు సరస. అది సంయుక్తగా మార్చుకుని పేరు చుట్టూ ఓ గ్లామర్ పరుచుకుంది. రెండోది, ఆవిడతో మాట్లాడాలంటే భయం. సింపుల్గా చెప్పాలంటే మనం మాట్లాడదాం, ఆవిడ ఉపన్యాసాలిస్తుంది. ఏ సంభాషణ ప్రారంభించబోయినా అది సమస్య కిందికి లాగి తర్కం లేవదీస్తుంది. అందుకే ఆవిడ వ్యాసాలు కాస్త బాగుంటాయి. వ్యాసాలు కూడా వ్రాస్తుందా? వేటి మీద? అరుణ కొత్త విషయం తెలుసుకుంటున్నట్లుగా అడిగింది. ఒక్కదాని మీదేమిటి? కంటికేది కనిపిస్తే దానిమీద. ఆవిడ ఒక వ్యాసకర్తేనా, వక్త, మంచి విమర్శకురాలు కూడా. నిజంగా? నాకు తెలియనే లేదు. నేను వెళ్ళి పలకరిస్తే మాట్లాడుతుందా? ఈసారి ఆ అమ్మాయి అరుణని జాలిగా చూసింది. ఆవిడేమన్నా దిగివచ్చిన దేవతటండి. రండి, మీరు కావాలంటే నేను పరిచయం చేస్తాను. ఆవిడ నాకు దూరపు బంధువు, వరుసకి వదిన అవుతుంది అంది సగర్వంగా. అరుణ మారు మాట్లాడకుండా లేచి ఆ అమ్మాయితో చెయ్యి పట్టుకుని హాల్లోకి నడిచింది. ఎంత చిత్రం! తనీ పెళ్లికి రావాలని పట్టుపట్టడం ఓ విధంగా ఆవిడ రచనే. ఇక్కడ అనుకోకుండా ఆమె కలవటం ఎంత అదృష్టం! చుట్టూ గోడలా కట్టి ఉన్న మహిళా బృందాన్ని తోసుకుని ఎలాగో లోపలికి అడుగుపెట్టారు. అక్కడ క్రిందపరిచి ఉన్న తివాచీ మీద గోడ నానుకుని కూర్చొని ఉంది సంయుక్త. దాదాపు అరుణ వయసే ఉంటుంది. మనిషి సన్నగా, పొడుగ్గా, చువ్వలా ఉంది. ముక్కు, పెదవులు, కళ్ళు, ముఖం అన్నింటిలోనూ ఓ విధమైన సూదిమొన్నలాంటి వాడితనం స్పష్టంగా కనిపిస్తోంది. కళ్ళల్లో ఆకర్షణ కంటే చురుకుదనం ఎక్కువగా ఉంది. శరీరానికి అంత మంచి ఛాయే లేకపోతే ఆవిడ ఆకృతి మరో విధంగా ఉండేదేమో. ఆవిడని చూసిన కాసేపటికి మనకి అనుకోకుండా సన్నగా, పొడువుగా, తీక్షణంగా, వాడిగా ఉండి తలతల మెరిసే చురకత్తి గుర్తుకు వస్తుంది. అరుణ చెయ్యి పట్టి లోపలికి తీసుకెళ్లిన 2 జడల అమ్మాయి సరాసరి వెళ్ళి వెనుక నుంచి ఆవిడ భుజం మీద గట్టిగా చరిచి, ఏమమ్మాయి వదినా,
ఇదిగో నీ అభిమాన పరంపరలో మరో పరమాణువు నిన్ను చూడాలని తహతహలాడిపోతోంది. పేరు అరుణ అని విన్నాను. ప్రస్తుతపు హోదా పెళ్ళికొడుకు తోబుట్టువు. అంత గట్టిగా చరిచిన చరుపుకి అదే అరుణ అయితే అంతెత్తున ఎగిరిపడి భుజం ఉందో ఊడిపోయిందో ముందు సరిచూసుకుని తర్వాత తలెత్తేది. కాని సంయుక్త చిరునవ్వుతో తల తిప్పి ఆవిడ వైపు దృష్టిని పరిచింది. అరుణ నమస్కరించింది. ఆవిడ ప్రతి నమస్కారం చేసి, పెళ్ళికొడుకు తోబుట్టు అంటున్నారు, ముందు కూర్చోండి అంది తివాచి మీద చోటు చూపిస్తూ మర్యాదగా. అరుణ వచ్చి కూర్చుంది. నువ్వంటే చాలా ఇష్టమట, మరోసారి పెదవులు సాగదీస్తూ అని 2 జడలమ్మాయి వెళ్ళిపోయింది. నేనంటేనా, నా పుస్తకాలంటేనా? అరుణ ముఖాకృతిని పరిశీలిస్తూ చిరునవ్వుతో ప్రశ్నించింది. మొదట మీ పుస్తకాలు, ఇప్పుడు మీరు. నా పుస్తకాలు ఎందువల్ల మీకు ఇష్టమో చెప్పగలరా? అందరూ మౌనం వహించి అరుణ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఓసారి చుట్టూ చూసిన అరుణ చెక్కు చెదరకుండా, బాగుంది, ఎందుకేమిటి, చాలా సహజంగా ఉంటాయి కాబట్టి అంది. సంయుక్త ఒక్కసారి పక్కున నవ్వింది. అంతలోకే నవ్వు అణుచుకొని గంభీరంగా, ఓకే, మీరెవరో దేవదూతలా ఉన్నారు అని చుట్టూ చూస్తూ, ఇప్పుడే వాళ్ళంతా నా కథలు అంతా అసహజంగా ఎందుకుంటాయని నన్ను నిలదీస్తున్నారు అంది. అసహజంగానా? అవును, వాళ్లే కాదు, చాలామంది అంతే. రోజుకి కనీసం 4-5 ఉత్తరాలైనా వస్తూ ఉంటాయి. నేను సృష్టించిన మనుషుల్లాంటి మనుషులు ఈ ప్రపంచంలోనే లేరట. ఇది వాళ్ళ ఫిర్యాదు. ఉన్నారంటాను నేను, చూపించమంటారు వాళ్ళు. ఇంతలో మీరు వచ్చారు. నిజం చెప్పండి, నిర్మోహమాటంగా మాట్లాడండి, నేనేమీ అనుకోను. నిజంగా నా కథలు మీకు సహజంగా కనిపించాయా? అలాంటి వ్యక్తులు మీకు జీవితంలో తారసిల్లారా? అరుణ బుగ్గల్లో కొద్దిగా ఎరుపు కనిపించింది. క్షణంసేపు తటపటాయించి కిందికి చూస్తూ ఊరుకుంది. చెప్పండి, జంకుతున్నారెందుకు? అరుణ కళ్ళెత్తి చుట్టూ కలయ చూసి సంయుక్త మీద చూపు నిలిపి అంది. జంకు కాదు, నేను మీ ఒక్కరికైతే చెప్పగలనేమో, ఇంతమందిలో చెప్పలేను. ఎలా చెప్పాలో నాకు తెలియదు. అందరూ మొహమొహాలు చూసుకున్నారు. సంయుక్త చప్పున వంగి అరుణ చేయి పట్టుకుంటూ అంది, మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి. వాళ్ళందరి ముందు చెప్పనవసరం లేదు. అరుణ, శంకరం నిన్ను పిలుస్తున్నాడు. ఎవరో పిలవటంతో అరుణ లేచి నిలబడింది. సంయుక్త కూడా లేచి నిలబడింది. ఇద్దరూ దాదాపు ఒకే ఎత్తులో ఉన్నారు. మీరు వెళ్లే లోపల మా ఇంటికి రావటం మర్చిపోవద్దు. మర్చిపోను, అరుణ చూపులతోనే వాగ్దానం ఇచ్చింది. అరుణ వెళ్ళిపోతుంటే సంయుక్తకి సగర్వంగా ఉంది. చూసారా, మరి నా కథల్లో పూర్తిగా అబద్ధాలు అన్నారు. కానీ ఎవరూ సంయుక్త వైపు చూడటం లేదు. పొడుగాటి వాలుజడ నల్ల తాచులా వీపు మీద అటూ ఇటూ ఊగుతుంటే దూరంగా వెళ్ళిపోతున్న అరుణ వంక విచిత్రంగా చూస్తున్నారు. సాయంత్రం చెన్లాట, రాత్రికి అప్పగింతలు, మర్నాడు ఉదయమే తిరుగు ప్రయాణం అవటంతో అరుణకి ఎంత ప్రయత్నించినా సంయుక్త ఇంటికి వెళ్ళటానికి అవకాశం చిక్కనే లేదు. తీరా బండిలో కాలు పెట్టబోయే ముందు పెళ్లి కూతురు తమ్ముణ్ణి వెంట పెట్టుకుని వెళ్ళింది. ఊరికి కాస్త దూరంగా చెరువుకి దగ్గరగా ఉంది పెద్ద పెంకుటిల్లు. ఇంటి ముందు పూల మొక్కలన్నీ ఉన్నాయి. గడపలోనే ఎదురై సంయుక్తని అప్రయత్నంగా 2 చేతులు పట్టుకుంటూ త్వరగా అంది, మీరు నన్ను క్షమించాలి. నిన్న ఒక్క క్షణం కూడా తీరుబడి దొరకలేదు. ఇందులో క్షమించటానికి ఏముంది? ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? నిన్న ఆ కాస్త వ్యవధిలోనే మీరు వరుడి తరపున పెద్ద అని గ్రహించాను. రండి, ఒక్క క్షణం కూర్చోండి, లోపలికి దారి తీస్తూ అంది. అరుణ లోపలికి అడుగుపెట్టింది. ఇల్లు పాతకాలపుదైనా ఆ గదిని అలంకరించిన తీరు మాత్రం పూర్తిగా అధునాతన పద్ధతిలో ఉంది. గదిలో ఖరీదుగల మెత్తటి సోఫా సెట్టు ఉంది. ఓ పక్కగా చిన్న టేబుల్, దానిమీద బ్యాటరీతో పలికే రేడియో ఉన్నాయి. గది నిండా పుస్తకాలుంటాయని ఊహించిన అరుణకి పూర్తిగా ఆశాభంగం కలిగింది. మధ్యలో ఉన్న టీపాయ్ మీద 2-3 ఇంగ్లీష్ మ్యాగజైన్లు తప్ప ఇంకేం లేవు. గోడకి ఓ వైపు వివేకానందుడిది, మరోవైపు అరవిందుడిది ఫోటోలు ఉన్నాయి, అంతే. కిటికీ దగ్గరగా నిలబడితే దూరంగా చెరువు, దానికి నీళ్ల కోసం వచ్చిపోయే ఆడవాళ్లు కనిపిస్తారు. మరోవైపు కిటికీ దగ్గరగా నిలబడితే ఎదురుగా ఉన్న శిఖరంతో వేణుగోపాలస్వామి ఆలయం కనిపిస్తుంది. అరుణ చూపులని గమనిస్తూ అర్థం చేసుకున్న దానిలా చిరునవ్వుతో అంది సంయుక్త. ప్రశాంతంగా నా రచనా వ్యాసంగం అద్భుతంగా సాగుతుంది కాబట్టే నేను ఈ పల్లెటూరులో ఉండగలుగుతున్నాను. లేకపోతే ఎప్పుడో పారిపోయేదాన్ని. అదేం? అవును, నిజం చెప్పాలంటే నాకు ఈ ఊరంటే చెడ్డ అసహ్యం.
ఇక్కడున్నంత కుళ్ళు ఈ ఊళ్ళో మనుషుల్లో ఉన్నంత నీచత్వం భారతదేశం మొత్తం గాలించినా కనిపించదని ఘంటాపథంగా చెప్పగలను. వాళ్ళని మీరు మార్చటానికి ప్రయత్నించలేదా? సంయుక్త తమాషాగా తలూపుతూ, వచ్చిన కొత్తలో అలాంటి వెర్రిమొర్రి ప్రయత్నాలు కొన్ని చేశాను. కానీ కొద్ది రోజులు గడిచిన తర్వాత వాళ్ళని నేను మార్చటం వదిలి వాళ్ళే నన్ను మార్చేస్తున్నారని గ్రహించాను. ప్రమాదం పసిగట్టిన వెంటనే చెంపలేసుకుని దూరంగా ఉండిపోయాను. మీరు కూర్చోనే లేదు, నిలబడే ఉన్నారు. అరుణకి మళ్ళీ తన ప్రయాణం గుర్తుకు వచ్చింది. ఉలిక్కి పడుతూ కంగారుగా, నే వస్తాను, నాకు మీతో మాట్లాడిన తృప్తి కలగలేదు అంది. నాకు కూడా. మీరు మళ్ళీ రండి మా ఊరు. కాదు, వీలు పడదు. ఇప్పటికే మా వారికి నా మీద చాలా కోపం వచ్చింది. మీ వారిని గురించి చెబుతానన్నారు. చెప్పడానికి పెద్దగా ఏం లేదనుకోండి. గుమ్మం దాటబోతున్న అరుణ వెనక్కి తిరిగి నవ్వుతూ, ఒక్క మాటలో చెప్పాలంటే మా వారు అచ్చం మీ కథల్లో హీరోలా ఉంటారు అంది. నిజంగా? అయితే మీ మంచి కబుర్లు కొన్ని నేను విని తీరాల్సిందే. మీ వారి సంగతేమో కానీ మీరు మాత్రం నా కథల్లో నేను వ్రాసుకునే నాయికలా ఉన్నారు. చూడగానే అనుకున్నాను. మీరు అతిశయోక్తిగా మాట్లాడుతున్నారు, బయటికి వచ్చేస్తూ అంది అరుణ. వెడుతూ అలాంటి అపనింద మాత్రం వేయకండి. నేను నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పేవాళ్లలో ప్రథమురాల్ని. సరే, ఉంటాను నేను. మీరు మళ్ళీ వస్తారని నమ్మకంగా అనిపిస్తోంది. ఎలా అంటే చెప్పలేను. చేతులు జోడించి సెలవు తీసుకుంటూ అంది సంయుక్త. అరుణ నమస్కరించి వచ్చేసింది. మనసంతా అసంతృప్తితో నిండిపోయింది. ఆవిడతో గంటలు క్షణాల్లా గడిచిపోతాయిలా ఉంది అనిపించింది. సంయుక్త జోస్యం అక్షరాలా నిజమైంది. మళ్ళీ మనుగడుపులకి వెళ్ళటానికి అరుణే రావాలని శంకరం మొండి పట్టుబట్టాడు. కాదనలేకపోయింది. కానీ అవతల చంద్రం ఈ 15 రోజుల్లో అతని వద్ద నుంచి ఒక్క ఉత్తరం కూడా రాలేదు. అరుణకి కాస్త అభిమానమే వేసింది. నేను ఇక్కడ మా వాళ్లతో హాయిగా ఉంటానని అతని ఉద్దేశం. మళ్ళీ ఊరు బయలుదేరే ముందు తనిచ్చినట్టే టెలిగ్రామ్ ఇప్పించింది. సారీ డియర్, క్వైట్ హెల్ప్లెస్, ఎక్స్క్యూజ్ మీ. అరుణ మళ్ళీ సంయుక్తని చూడవచ్చుననే ఉత్సాహంతో చంద్రానికి కోపం వస్తుందేమోనన్న భయం అనుకున్నంతగా వేధించలేదు. శంకరం ఊరికి చేరుకోగానే చీటీ వ్రాసి పంపింది అరుణ. చూసారా, మీ జోస్యం నిజమైంది. నేను మళ్ళీ వచ్చాను. మీరు అయస్కాంతంలా నన్నిటి లాగేశారు. మధ్యాహ్నం వస్తాను. మీ రాత గీత ఉంటే అప్పటికి ముగించేయండి. సంయుక్త సమాధానం పంపింది. థ్యాంక్స్. మీతో నాకేదో అవినాభావ సంబంధం ఉన్నట్టుగానే అనిపిస్తోంది. రాతలు కోతలు బంద్. సాధ్యమైనంత త్వరలో బయలుదేరండి. మీ సంయుక్త. 2 రోజులు ఇట్టే గడిచిపోయినాయి. ఈ 2 రోజుల్లోనూ సంయుక్త అరుణ నుంచి చాలా విషయాలు తెలుసుకుంది. ఇద్దరికీ ప్రాణ స్నేహం కుదిరినట్టే అనిపించింది. 3వ రోజు ఆఖరి రోజు. మర్నాడు తెల్లవారకు ముందే వెళ్ళిపోబోతున్నారు. వీడుకోలు తీసుకోవటానికి వచ్చింది అరుణ. నేను మళ్ళీ ఈ పరిసరాల్లో ఇమిడిపోవాలంటే 4-5 రోజులు పడుతుంది, చిరునవ్వుతో అంది సంయుక్త. అరుణ చుట్టూ చూస్తూ అంది. కథలు కల్పించుకునేందుకు ఈ ఏకాంతం బాగానే ఉంటుంది. కానీ మనిషిగా జీవించాలంటే కొంచెం కష్టమే అనుకుంటా. చాలా కష్టం. ఈ 2 రోజుల్లో అరుణ సంయుక్త విషయాలు కూడా కొన్ని గ్రహించగలిగింది. సంయుక్త మేనమామ ఇంట్లో ఉంటోంది. తల్లి, చెల్లెలు, తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ సంయుక్త సంపాదనే ఆధారం. వారి అవసరాలు తీర్చటం వరకే సంయుక్తకు వాళ్లకు సంబంధం. ఆ పైన అంటి ముట్టనట్టుగానే ఉంటుంది. నేనొకటి అడగనా అంది అరుణ. అడగండి, మీరేమీ అనుకోరుగా. నాకు నా అభిమానులకి మధ్య అలాంటి భేదాలేవీ ఉండకూడదనే నా నిర్ణయం. క్షణంసేపు తటపటాయించి చివరికి అడిగేసింది అరుణ. మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు? అడగబోయే ముందు మీ జంగు చూసి ఇలాంటిదేదో అడుగుతారనుకున్నాను. సరిగ్గా అలాగే అడిగారు. నవ్వుతున్న సంయుక్త ముఖం గంభీరంగా మారింది. కళ్ళలో విషాద మేఘాలు తారాట్లాడినాయి. ఒకప్పుడు పెళ్లి కోసం నేను మహా ఆరాటపడిన మాట నిజమే. కానీ ఇప్పుడు నేను కోరుకున్నట్టే పెళ్ళి అయితే నేనిలా రైటర్ని అయ్యే అవకాశం ఉండేది కాదేమో. అంటే ఒకానొక విషమ స్థితిలో జీవితాన్ని గురించి మర్చిపోవటం కోసం కలల్లో బ్రతకటం ప్రారంభించాను. ఆ తీయటి కలలే నా కథలయ్యాయి. అరుణ కొత్త విషయం వింటున్న దానిలా ముందుకు వంగి ఆసక్తిగా చూసింది. సంయుక్త చెప్పటం ప్రారంభించింది. నేను కాలేజీలో చదివే రోజుల్లో ఒకతనితో పరిచయం కలిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల అతను వేరే ఊరు వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ ప్రతిసారి సెలవులకి నేను ఉన్న ఊరు తప్పకుండా వచ్చేవాడు.
మా ఇద్దరి మధ్య స్నేహాభిలాషతో చాలా మామూలుగా మొదలైన ఉత్తరాలు మధురమైన ప్రణయలేఖలుగా మారి చివరికి అంతులేని ఆవేదనకి చిహ్నాలుగా అంతమైనాయి. అతను నన్ను కాదంటాడని నేను కల్లో కూడా అనుకోలేదు. ఆ భంగపాటు నుండి కోలుకోవటానికి చాలా రోజులు పట్టింది. దాదాపు పిచ్చిదానిలా అయ్యాను. మిమ్మల్ని తిరస్కరించాడా? నమ్మలేనట్టు చూసింది అరుణ. నన్నే. అప్పటికి నేను మామూలు సరసని మాత్రమే. అతను నన్ను వదిలి వెళ్ళిపోయినా అతని ప్రభావం నన్ను వదిలిపోలేదు. నాలో ఉన్న అమాయకురాలిని చతురురాలైన రచయిత్రిగా తీర్చిదిద్దింది. ఒక్కోసారి ఆలోచిస్తే ఇది నాకు ఒక విధంగా వరమేనేమో అనిపిస్తుంది. కానీ ఒంటరితనం క్రూరంగా హింసిస్తున్నప్పుడు శాపమే అనుకుంటాను. అరుణకి ఏం చెప్పాలో తోచలేదు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. ఎవరికి వారే దీర్ఘాలోచనలో మునిగిపోయారు. ఉన్నట్టుండి అంది అరుణ. సరే, జరిగిందేదో జరిగిపోయింది. పగిలిపోయిన కుండని చూసుకుంటూ దాహం ఆపుకోవటం ఏమంత వివేకం? నిరాశ నిర్జీవం చేస్తున్నా ఎలాగో శక్తి తెచ్చుకొని మరో పాత్ర కోసం వెతకటం ధీరుల లక్షణం కాదా? కాదు అరుణ, కాదు. నా వల్ల కానే కాదు. తల అడ్డంగా తిప్పుతూ అంది. కాదని మీరంత ఖచ్చితంగా చెప్పటం నాకు నచ్చలేదు. మనిషి తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏముంది? టీపాయ్ మీదున్న పేపర్ వెయిట్ని చేత్తో అటు ఇటు తిప్పుతున్న సంయుక్త జవాబు చెప్పలేదు. అరుణ బాధగా అంది. మా అందరికీ ఇంత ఆనందం పంచి ఇస్తున్న మీరు ఏకాంతంగా ఇంత ఒంటరితనం భరిస్తూ ఉండడం నాకేం బాగాలేదు. క్షణం సేపు రెప్పవాల్చకుండా అరుణ వైపు చూసిన సంయుక్త చటుక్కున లేచి టేబుల్ దగ్గరికెళ్ళింది. సర్రున డ్రాయర్ సొరుగులోంచి లాగి ఒక ఎర్రటి సాటిన్ రిబ్బన్ ముడివేసి ఉన్న ఉత్తరాల కట్ట తెచ్చి అరుణకి అందిస్తూ, మీ సవాలు నాకు అర్థమైంది. కానీ ఈ కట్టలో మీ చేతికి వచ్చిన 2-3 ఉత్తరాలు చదివి చూడండి, మీకే తెలుస్తుంది అంది. అరుణ ఉత్తరాల వైపు సంయుక్త వైపు మార్చి మార్చి చూసింది. తర్వాత సంయుక్త చేతిని దూరంగా నెడుతూ మృదువుగా, అవి నేను చదవనవసరం లేదు. వాటిని భద్రపరిచిన ఆ తీరు చూస్తే చాలు. అవి మీకెంత ప్రియమైనవో తెలిసిపోతున్నాయి. నేను అనేదేమిటంటే, సంయుక్త అరుణని వాక్యం పూర్తి చేయనీయలేదు. ఎదురుగుండా కూర్చొని తనే ఉత్తరాలు విప్పి 1-2 తీసి చదివి వినిపించింది. అరుణ కుర్చీలో వెనక్కి ఆనుకుని కూర్చొని శ్రద్ధగా వింది. ఉత్తరాలు నిజంగా చాలా బాగున్నాయి. వాటిలో ఆ అనురాగానికి, ఆరాధనకి అరుణ కుమిలిపోయింది. నిజంగా వాటి నిండా ఎంత ప్రేమ, ఎంత ఆవేదన. ఉత్తరాలు పొందికగా ముడుస్తూ అంది సంయుక్త. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి అమృతం రుచి చూసిన నోటికి అంబలి ఎక్కుతుందంటారా? నిజమే. ఏమైపోయాడతను? ఎందుకు మీరు పెళ్లి చేసుకోలేదు? ఆదుర్దాన్ని అణుచుకోలేక అడిగేసింది. ఏముంది, పాతకతే. యుగయుగాల నుంచి జరుగుతున్నదే. ఆస్తి అంతస్తులు గల అందమైన అమ్మాయి దొరికింది, వెళ్ళిపోయాడు. సంయుక్త కళ్ళలో ఎంత అణుచుకున్నా ఆగక నీరు తిరగటం అరుణ గుర్తించింది. ఈ సంయుక్త ఎవరు? ఆమె ప్రేమించింది ఎవరిని? ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందాం.